ఒమన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ సహాయం కోరిన అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన షాన్వాజ్ సురక్షితంగా భారతదేశానికి చేరుకున్నారు. ఆమె విజ్ఞప్తి వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో ఆమెను స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచంలో ఎక్కడైనా సంక్షోభంలో ఉన్న ప్రతి భారతీయుడికి అండగా నిలవడం ఎన్డీఏ ప్రభుత్వ బాధ్యత అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఒమన్లో చిక్కుకున్న షాన్వాజ్ సురక్షిత రాక కోసం వెంటనే చర్యలు తీసుకున్న విదేశాంగ మంత్రిత్వ శాఖ, మస్కట్ భారత రాయబార కార్యాలయం, ఒమాన్ అధికారులు, జనసేన గల్ఫ్ కార్యకర్తలు, ఏపీఎన్ఆర్టీ అసోసియేషన్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న రాత్రి హైదరాబాద్కు చేరుకున్న షానవాజ్ ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యాలయాన్ని సందర్శించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆమెను సురక్షితంగా స్వగృహానికి పంపారు. ప్రపంచవ్యాప్తంగా సంక్షోభ సమయంలో భారతీయులను రక్షించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణ, ఉక్రెయిన్ యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా భారత ప్రభుత్వం సమర్థవంతంగా స్పందించి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా భారతీయులు ఒంటరి కాదని, తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఒక రూమ్ లో పెట్టేసి బంధించేసినాడు. వేసేసిన తర్వాత ఒక 5 రోజులు అన్నం పెట్టలేదు. ఆ వీడియో చూసాను, సార్ ట్రాక్ చేసి నా దగ్గరకు వచ్చి నన్ను పట్టుకొని వానికి గుణపాఠం చెప్పి నన్ను బయటకు తీసుకొచ్చారు. సార్ ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు, డాక్టర్ గారు కూడా వచ్చి చూస్తాను. సార్ అన్ని అరేంజ్ చేశారు నా కోసము. నాకు ఇప్పుడేం ప్రాబ్లం లేదు సార్, నేను ఇంటికి బయలుదేరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు